హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 17. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. జై ఇప్పుడు ఇక్కడే ఉండబోతున్నానని, తన కంపెనీ ఈ నగరానికి మారిందని చెప్పడంతో కుటుంబం ఆశ్చర్యపోయినా ఆనందపడ్డారు. అతను మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో ఆ విషయాన్ని సాధారణంగా తీసుకున్నాడు. ఈ మధ్య సమయంలో రియా మాత్రం అసాధారణంగా మౌనంగా ఉండడం మాన్వి దృష్టికి వచ్చింది. విందు సమయంలో జయ ఆహారాన్ని ప్రశంసించగా రేయాన్స్ తల్లి గర్వంగా ఇది అంతా మాన్వి చేసింది అని చెప్పింది. జయ వెంటనే మరోసారి మాన్వితో సరదాగా మాట్లాడాడు. మాన్విను ఆట పట్టించాడు. ఈసారి కూడా రేయాన్స్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. విందు అనంతరం రేయాన్స్ జయతో బయటకు వెళ్ళి మాట్లాడాడు. చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితులు నవ్వుతూనే గుండెల్లో దాచుకున్న బాధలు, కోపాలు, మిస్ అయిన సంవత్సరాలను అన్నీ పంచుకున్నారు. మాన్వి గురించి రేయాన్స్ చెప్పిన ప్రతి విషయం విన్న జై అతనిపై చిన్నగా కోపడ్డాడు కూడా. అలాంటి అమ్మాయిని ఎలా బాధ పెట్టగలిగావు అని జై నిజంగా బాధపడ్డాడు. రేయాన్స్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇప్పుడంతా నేను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పగలిగాడు రేయాన్స్. తరువాత రాత్రి రేయాన్స్ గదిలోకి తిరిగి వచ్చేసరికి మాన్వి మంచంపై కూర్చుని ఏదో చెప్పాలి అన్నట్లుగా లేదా అడగాలి అన్నట్లుగా అతని వైపు చూస్తోంది. రేయాన్స్ సోఫా వైపు తిరుగుతుండగా మాన్వి మృదువుగా ఇలా అడిగింది. జై మన కుటుంబంకి ఏం సంబంధం ఉంది అని అడిగింది మాన్వి. ఎవరూ మాన్వికి చెప్పకపోవడం రేయాన్స్కి అర్థమైంది. మంచం అంచున కూర్చొని ఆ విషయాన్ని శాంతంగా వివరించడం ప్రారంభించాడు రేయాన్స్. జై ఎవరంటే తన అత్త మొదటి భర్త కుమారుడు. పుట్టిన వెంటనే తల్లి మరణించడంతో రేయాన్స్ అత్త వద్ద జైని పెంచారని చెప్పాడు రేయాన్స్. కానీ రేయాన్స్ అత్త జైని ఎప్పుడూ ఇష్టపడలేదు. ఆర్థిక పరిస్థితుల వల్ల బాధలు, విరిగిపోయిన సంబంధాలు, చివరికి తాను భారంగా అనిపించుకుని జై విదేశాలకు వెళ్ళిపోయిన కథ మొత్తం రేయాన్స్ మాన్వికి చెప్పాడు. అన్నిటినీ విన్న మాన్వికు జయపై ఒక కొత్త బాధ, ఒక వింత కరుణ కలిగింది. మాన్వి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. అతని గతం, అతని బాధ, ఒంటరితనం అవి అన్నీ ఏదో విధంగా మాన్వి గుండెను తాకాయి. రేయాన్స్ మాత్రం మాన్వి స్పందన కోసం ఎదురుచూశాడు. కానీ మాన్వి తన భావాలను దాచుకున్నట్టుగానే మాన్వి నెమ్మదిగా గుడ్ నైట్ అని చెప్పి దుప్పటిలో చుట్టుకుని వెనక్కి తిరిగిపోయింది. మాన్వి వెన్నుపైనే చూపులు నిలిపి రేయాన్స్ కూడా మృదువుగా గుడ్ నైట్ అని పలికి కొద్దిసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తరువాతి ఉదయం రేయాన్స్ సాధారణంగా కంటే తొందరగా లేచాడు. శరీరాన్ని తేలికపరుచుకోవడానికి జిమ్కు వెళ్తే అక్కడ ఇప్పటికే జయ బరువులు ఎత్తుతుండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. జై స్వభావానికి తగ్గట్టే అతను ఉల్లాసంగా గుడ్ మార్నింగ్ డ్యూడ్ అని పలకరించాడు రేయాన్స్ను. ఇద్దరూ కలిసి వ్యాయామం చేస్తూ రోజువారీ విషయాల సంగతి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో జయ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. రేపు కంపెనీకి వస్తా నేను, కానీ సాయంత్రం వరకే అక్కడ ఉంటా, తర్వాత వెళ్ళిపోతా, ఎందుకంటే ఆమె వస్తోందట అని చెప్పాడు జై. ఆ మాట విన్న వెంటనే రేయాన్స్ అడుగులు ఆగిపోయాయి. అతను చమత్కారంగా ఇలా అన్నాడు జైతో. నేను నిన్ను ఉండమని మోకాళ్ళపై కూర్చొని అడగాలా, బ్రతిమాలాలా అన్నాడు. జై నవ్వుతూ అది అవసరం లేదు అని జవాబిచ్చాడు. ఆ సమయానికి జిమ్ తలుపు తెరుచుకుని ధర్మ్, రాజ్ ఇద్దరూ ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టారు. శుభోదయం బాయ్ అని ధర్మ్ ఆనందంగా అరవడంతో
వాతావరణం వెంటనే మారిపోయింది. శుభోదయం అబ్బాయిలు అని జై కూడా సరదాగా నవ్వుతూ జవాబిచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే జై, రేయాంష్, ధర్మ్, రాజ్ నలుగురు ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ నవ్వులు పంచుకుంటూ వర్కౌట్ని పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళ మాటలు త్వరలోనే ప్రయాణాలపైకి వెళ్ళి మనమందరం ట్రిప్కి వెళ్ళామంటే ఎక్కడ బాగుంటుంది, ఎప్పుడు ఫ్రీగా ఉన్నాం అంటూ వారు కలిసి విహారయాత్ర ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. ఉదయం సాదాసీదీగా మొదలైనప్పటికీ చివరికి నలుగురి నవ్వులు, సరదా మాటలతో జిమ్ మొత్తం జీవంతో నిండిపోయింది. వంటగదిలో ఇంట్లో ఉదయపు వాతావరణం వంటగదిలో రంగు తీసింది. మాన్వి ఒక మూల నిలబడి ఉన్నప్పుడు రేయాంష్ తల్లి జైకు ఇష్టమైన ఆహారం పదార్థాలు చేశారు. పన్నీర్ పరాటాలు తయారు చేస్తూ ఆనందంతో మాట్లాడుతూ ఉన్నారు. చాచీ కూరగాయలు కోస్తూ ఇద్దరూ నవ్వుకుంటూ పనిలో ఉన్నారు. అంతలోనే జై వంటగదిలోకి అడుగుపెట్టాడు. అతను వచ్చేసరికి గదంతా వెలిగినట్టు అనిపించింది. గుడ్ మార్నింగ్ అందమైన స్త్రీలారా అని నాటకీయంగా జై పలికితే వెంటనే అందరి నుంచి నవ్వులు వచ్చాయి. అతని సరదా వాక్యాలు, అతని చిలిపితనం ఇంటిని రణగొన ధ్వనులతో నింపేశాయి. రేయాంష్ తండ్రి చాచు వంటగదిలోకి రావడంతో జయ వారిని కూడా ఆట పట్టించాడు. చాచీ కూడా నవ్వుతూ సరదాగా వెంటపడ్డారు. రేయాంష్ తల్లి, చాచీ ఇద్దరూ జయతో పాత రోజులు గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఉండగా రియా నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది. రియా ముఖంలోని స్వల్ప అసౌకర్యం మాన్వి దృష్టికి వచ్చింది. అల్పాహారానికి కూర్చునేసరికి జయ పరాటాలు తింటూ ప్రశంసలు కురిపించగా రేయాంష్ తల్లి మాన్వి చేసిన వంట అని గర్వంగా చెప్పింది. మాన్వి వైపు చూసిన రేయాంష్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. జయను చూసేటప్పుడు అతను అనుభవించే చిన్న తల్లి గర్వం లాంటి భావన వచ్చింది. తోటలో అల్పాహారం అయ్యాక మాన్వి తన మనసును ప్రశాంతపరుచుకోవడానికి తోటలోకి వెళ్ళింది. పువ్వుల మధ్య కూర్చొని గాలి తాకడంతో తనలోని ఆందోళన కొంచెం తగ్గింది మాన్వికు. అయితే మాన్వి ఒంటరిగా ఎక్కువసేపు ఉండలేదు. జయ ఉల్లాసభరితంగా అక్కడికి వచ్చి మాన్వి పక్కన కూర్చున్నాడు. కొద్దిసేపటి పాటు ఇద్దరూ సాధారణంగా మాట్లాడుకున్నారు. అయితే ఒక సమయంలో మాన్వి చెప్పిన మాటకు జై ముఖం సీరియస్గా అయింది. రేయాంష్ తన గురించి చెప్పిన విషయాలన్నీ మాన్వికి తెలుసని తెలుసుకున్న జై ఓ బలహీనమైన చిరునవ్వు ఇచ్చాడు. అతని కళ్ళలోని ఆ బాధ మాన్వికు స్పష్టంగా కనిపించింది. మాన్వి ఏమీ మాట్లాడకపోయినా అతని మనసు మాన్వికు అర్థమైంది. మూడ్ని, ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి మాన్వి సరదాగా అతను ప్రేమించే అమ్మాయి గురించి అడగగా జయ తడబడుతూ రియా పేరుని ఒప్పుకున్నాడు. అతని సిగ్గు, అతని భయం, అతని అనిశ్చితత్వం అన్నీ ఎంతో మనస్ఫూర్తిగా కనిపించాయి మాన్వికు. రియా మరియు జయ ఒక్క ప్రేమను కూడా తెలుసుకుంది మాన్వి. మాన్వి మాత్రం జైకు ధైర్యం చెప్పింది. నేను సహాయం చేస్తాను మీ ప్రేమకి అన్నప్పుడు జై కళ్ళల్లో మెరుపు కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జై అవతలికి తల తిప్పి మాన్విని చూసి ఒక్కసారిగా ఇలా అడిగాడు, రేయాంష్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని. మాన్వి మాటలు దొరకక సిగ్గుతో గుండె బలంగా కొట్టుకుంది. కానీ మాన్వి నిశ్శబ్దం మాత్రమే సమాధానమైపోయింది. జై మాత్రం చిరునవ్వుతూ స్పష్టంగా రేయాంష్ గురించి తనకు తెలిసిందంతా మొత్తం నమ్మకంగా చెప్పాడు. ఏదో ఒకరోజు రేయాంష్ నీ కోసం మోకాళ్ళపై కూర్చుంటాడు. రేయాంష్ని అంత ఈజీగా క్షమించకు అని జై చెప్పాడు. జై మాటల్లో ఉన్న నిజాయితీ మాన్వి మనసును నిశ్చలంగా చేసింది. తరువాత వాతావరణం మళ్ళీ సరదాకి మారింది.
జయ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీశాడు. మాన్వి ఆశ్చర్యపడేలోపే అతను ఆ ఫోటోను రేయాన్ష్కు పంపించి కొంటిగా నవ్వుతూ ఉన్నాడు. రేయాన్ష్ని కొంచెం అసూయపడేలా చేద్దాం అని చూపిస్తూ మరోసారి మాన్విని నవ్వుల్లో ముంచేశాడు. ఆఫీసులో ఉన్న రేయాన్ష్ తన ఫోన్ స్క్రీన్ మీదున్న సందేశం వైపు చూశాడు. నీకు తెలియదు కానీ రేయాన్ష్ సూపర్ పొసెసివ్. నేను అతన్ని అసూయపడేలా చేస్తాను చూడు అని నవ్వుతూ ఉన్నాడు జై. మాన్వికు ఏం చెప్పాలో తెలియక తల అడ్డంగా ఊపింది. ఒక్క క్షణం తర్వాత జై నవ్వుతూ మాన్వికు తన ఫోన్ని చూపించాడు. రేయాన్ష్ యొక్క రిప్లైను. మాన్వి కళ్ళు విప్పి మెసేజ్ను చూసింది. రేయాన్ష్కు ఏమైంది? నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.